మనం నీళ్లు తక్కువ వాడి ఆయకట్ ఎక్కువ చేయించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఘనత. మనం ఒక టీఎంసీఎఫ్టీకి 15,000 ఎకరాలకు 15,000 ఎకరాలు ఒక టీఎంసీఎఫ్టీకి. అది కూడా ఎప్పుడు గవర్నమెంట్ జీవో చేసిన అన్ని ప్రాజెక్టులకు స్ప్రింక్లర్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ తప్పకుండా వాడాలి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మనకు ఉన్నాయని లిఫ్ట్ సన్నాసం అర్థమైందండి. ఎక్సెప్ట్ మీడియం ఇరిగేషన్ తప్ప అన్ని 15,000 ఎకరాలు ఒక టీఎంసీఎఫ్టీ పెట్టినారు. వేరే పోలవరంలో 3,750 టీఎంసీఎఫ్టీకే 50 ఎకరాలకే ఒక టీఎంసీఎఫ్ వాడుకుంటున్నారు. అంటే అక్కడ నీళ్ళు ఎక్కువ వాడతారు, ఆయకట్టు తగ్గిస్తారు. మన దగ్గర నీళ్లు తక్కువ వాడి ఎక్కువ ఆయకట్టు చేసుకున్నట్టు తీస్తారు. నిజంగా మాత్రం వాస్తవంగా అర్ధడి పంట అంటే జరుగుతుంది ఖరీఫ్లో మన దగ్గర జరుగుతుంది. ఇక్కడ బేసిక్గా మహబూబ్నగర్, నల్గొండలో ఇట్ ఈస్ పాసిబుల్. నాట్ పాసిబుల్ ఇన్ ఆదిలాబాద్, కరీంనగర్, నిజాం, మెదక్లో కూడా కొంత పాసిబిలిటీ అవుతుంది. అది 10,000 ఎకరాలకే అది పెద్ద ఘనకార్యం. ఏ ప్రాజెక్ట్ కింద 15,000 అన్నది మాత్రము 1/3 ఆయకట్టు మనం వీళ్ళు చేసిన ప్రపోజల్స్లో అది రాదు 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 అని నేను ఖచ్చితంగా రాసి ఇవ్వగలుగుతాను సార్. అర్ధడి పంటనే అయితే రైతు గమ్మతండి సార్. ఇక్కడ మీద పొలాలు ఇట్లా లోన్ తీసుకొని పత్రం చేసుకొని పెట్టుకుంటే మొదటి కూడా ఏది వేస్తే కింద కూడా అదే వేయాల్సి వస్తుంది. అదొకటి నాకు నేను అనుభవించినాను. మీద పొలం కట్టుకున్నాడు అనుకోండి, అతను వరి వేసుకున్నాడా నారేసుకున్నాడా, నీళ్ళు వస్తూనే ఉంటే వీడు అతడి పంట వేయలేడు, వాళ్ళు కూడా వరి వేస్తారు. ఇది నేను ఎస్ఆర్ఎస్లో చాలా తీవ్రంగా అనుభవించిన. కాకపోతే జనరల్ ప్లేన్గా మామూలు స్లోప్ ఇస్తే అతడి పంట పండుతారు, లగ్నప్పులు అవుతున్నారు, ఇవన్నీ అతడి పంటనే అవుతున్నాయి. కాకపోతే 10,000 కన్నా ఎక్కువ కాదు. 10,000 మ్యాక్సిమం అన్ని అదే జనరల్గా అనుకుంటున్నాం. 15,000 మాత్రం కాదు. ఈ ప్రాజెక్ట్ అన్నిటి కింద 15,000 ఎకరాలని నిర్ణయించడం జరిగింది, కాలువలు డిజైన్ చేయడం జరిగింది, తవ్వడం జరుగుతున్నది, అన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ఫీడ్ ఛానల్స్ కూడా చేస్తున్నారు. స్ప్రింక్లర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడ పెట్టలేదు, అయినా 15,000 ఎకరం చేస్తారట. ఇది కాదు, ఖచ్చితంగా కాదని నేను నమ్మకంగా చెప్తాను. నేను బాండింగ్ పేపర్ మీద రాసిస్తాను.